ఆయిల్ 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 ఎక్కడి ఆయిల్? ఆయిల్ ఇదిగో ఆయిల్. ఏంటి ఆయిల్ ఆయిల్ అంటూ కోతి పిల్లలు గంతులేస్తున్నారు? మన ఆయిల్ బాత్ ఇక 3 రోజులు మీకు ఏకాంతవాసమే. ఏమిటండి ఫీల్ అవుతున్నారు? 3 నెలల తర్వాత నువ్వు నీళ్లు పోసుకుంటావు, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెళ్ళానంటారనుకున్నాను, కానీ నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదు. పెళ్ళైన 3 నెలలకే బిడ్డ పుట్టాలంటే కంప్యూటర్కే సాధ్యం అవుతుంది. విఘ్నేశ్వర, కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని అనాథనైన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మంచి భార్యనిచ్చి ఆనందమైన జీవితాన్ని ఇచ్చావు. కానీ అష్టైశ్వర్యాలు బ్రైట్ గా ఇచ్చి పిల్లల విషయంలో మాత్రం డార్క్ చేసేసేవమని నా మనసు కొట్టుకులాడుతోంది. ఈ అమాయకుడిని తండ్రిని చేశావంటే ఎలాంటి మొక్కునైనా మొక్కేస్తాను. అయ్యో అమ్మో, ఎవడే ఆపండి, అరే ఎవడే ఆపండి, ఆపండి అక్రమాన్ని. ఏమిటండి ఇది అన్యాయంగా ఉంది? మీలో 1,00,000 సమస్యలు ఉండొచ్చు, అందుకని కొబ్బరికాయలు తీసుకుని భర్త తలపై దబా దబా బాధేస్తారా? పాపం బుర్ర ఏమైపోతుందండి? లేదు, బుర్ర లేదా? అది కాదబ్బాయి, మాకు పెళ్ళే 5 ఏళ్ళైనా పిల్లలు లేరు. నాకు కడుపు వస్తే మా ఆయన తల మీద 101 కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. ఏంది ఇది కొత్త బొక్కులాగా ఉందా? బిడ్డలు పుట్టడానికి బుర్రలు బట్టలు కొడతారా? 180 ఎంఆర్పి బాబు. నమస్కారం సార్, బండి సర్వీస్కి ఇచ్చా కదా, రేపే వస్తుంది సార్. మరి నేను ఇంటికి ఎలా వెళ్తాను? సారీ సార్, ఈ 1 రోజుకి అడ్జస్ట్ చేసుకోండి సార్. పొండి సార్, పొండి, బండి త్వరగా ఇచ్చే మార్గం ఓకే చూడండి. సార్. పొండి. బ్రదర్, బస్సులో పోయే సుఖమే వేర్రా. మనం సీట్లో కూర్చున్న వెంటనే మన చెక్కిలి పక్కకి ఒక నడుమొస్తుంది. అప్పుడు మన ఒళ్ళు పొయ్యిలా రగులుతుంది. ఎప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుందా అని మనసు ఉప్పొంగుతుంది. అది ఎప్పుడో తెలుసుకున్న డ్రైవర్ వేస్తాడు ఒక సడన్ బ్రేక్. ఆ సందర్భంలో మనం ఆ నడువుని టచ్ చేయొచ్చు. ఏరా లల్ల వెరవా పోకి, నువ్వు అసలు మనిషివేనా? అమ్మాయిల నడుము పట్టుకోవడానికి బస్ ఎక్కే ఉంటా? డోటీ రాస్కెల్. కండక్టర్, వీడి సంగతి చూడండి. ఆ చూపేంట్రా, ఏంటి ఉత్తమంలో నటిస్తున్నావు? దిగరా, దిగవు. మళ్ళీ బస్ ఎక్కకుండా చేయాలి. ఓకే, పబ్లిక్ బస్సులో మేమున్నప్పుడు సిస్టమే చేయేస్తే వదులుతామా? నేను రా ప్రభుని వాడుతున్నాను. బస్సు, నడువు, బుగ్గ, టచ్చింగా. అంతేరా, అది నన్ను కుక్క గిక్క నోటికి చుట్టూ. అయ్యో ఎందుకు అడుగుతావులే, తర్వాత నన్ను మూట కట్టి బయటకు విస్తే అతను వాడేశారా. అంతేనా? నిన్ను చెప్పుతో కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వదలలేదా? అది కూడా జరగాలంటావా? నాకే జరిగిందే. నా ముఖాన ఉమ్మేసి చెప్పులతో కొట్టి ఈవిటీజింగ్ కేసులో బుక్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కట్టి కొట్టడం 2వ రోజు ఈటీవీ స్పెషల్ వార్తలో చెప్పారబ్బా. ఇదంతా నాకు ముందుగా ఎందుకు చెప్పలేదురా? నువ్వెక్కడ అడిగావు? కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడనంటే పోతే అందుకు నేను ఆ బాధ్యుణ్ణి. చంపేస్తాను, పెట్టరా ఫోను. పెట్టేశాడు. ముందు కాళ్ళతో పుట్టిన వెధవ. నాన్న, ముందు కాలుతో పుట్టిన ఎవరు నాన్న? రే పరా. నేనే కదా. అబ్బా, మీను, ఈ కిలాడి మా ఇంట్లోకి ఎలా వచ్చిందబ్బా? ఈ జుడ్డు మొహం గడు ఎక్కడికి ఎందుకు వచ్చాడబ్బా? చెప్తా. ఏమండి, దీన్ని ఇక్కడ చూడగానే షాక్ అయిపోయారు కదా? నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదండి నా ఫ్రెండ్ సంగీత అని. ఆ సంగీత ఇదే. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సింగపూర్ లో సెటిల్ అయింది. మనమే వెళ్ళి సింగపూర్ లో దీన్ని చూడాలేమో అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల ఇదే ఇక్కడికి వచ్చేసింది. ఏమండి, దీనికి డాక్టర్ సీట్ వచ్చింది, అది మన ఊళ్ళోనే.
కానీ ఇదేమో ఈ ఊళ్ళో మంచి లేడీస్ హాస్టల్ ఉందా అని నన్నే అడుగుతుంది. లంకంత కొంప ఉండగా ఇది నన్ను ఇలా అడగొచ్చా? అందుకనే మన గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పేశాను. అది మాత్రమే కాదండి, అది ఇక్కడ ఉండడమే సేఫ్టీ. బయట ఎక్కడనే ఉందనుకోండి, పోకిరి వధువులు గొడవ చేయరు. ఏమండి, ఇది సైలెంట్ గా ఉందని తక్కువగా అంచనా వేయకండి. నోరు తెరిచిందా శివుట పక్కయేనండి. ఏరా కౌంటర్, నీకు అసలు బుద్ధుందా? ఆడవాళ్ళని నడుపు పట్టుకోవడానికి బస్సు ఎక్కుతుంటారా? స్టూపిడ్ ఇడియట్ కౌంటర్. మీ ఆయన ఏ టైప్? చాలా రిజర్వ్ టైప్. ఉంచిన తల ఎత్తరు, ఎత్తారంటే దించరు. ఎందుకని అంటున్నావు? మా ఆయన మీద నీకేమిటి అనుమానం? ఏం లేదు, నువ్వే ఆకతాయి పిల్లవి. ఈ లల్లాయి పార్టీ ఎక్కడ దొరికిందని. మా ఆయన లల్లాయి పార్టీ అని నీకెలా తెలిసే? ఈ రోజు బస్సులో ఒకడు నా నడుం పట్టుకున్నాడని చెప్పానే, అది ఇంకెవరు చెయ్యో కాదు, నీ వారి మొరటి చెయ్యి. ఇలా చూడు, మా ఆయన చెయ్యి మొరటి చెయ్యి అది ఇది అన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది. మా ఆయన చెయ్యి సున్నితం. ఒకవేళ ఇలా జరుగుండొచ్చు, నీ నడుమే మా ఆయన చేతిని తాకుండొచ్చుగా. ఓహో అలాగా? మా ఆయన తొంగి చూస్తారే కాని తాకి చూడరు. నిజం చెప్పాలంటే మా ఆయన విల్లు లేని రాముడు. సరే త్వరగా స్నానం చేసిరా, టిఫిన్ చేద్దాం. మీ ఆయన విల్లా ఫ్లూట్ అనేది నేను రుజువు చేస్తాను. దీన్ని ఆన్ చేసి నీ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకో. అతను మాట్లాడేది క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఓకే సరే, అతను రాముడో కాదో తెలుసుకోవడానికి నన్ను హనుమంతుడిలా పంపిస్తున్నావు అన్నమాట. అలా అనుకోకే. సరే సరే, నువ్వు డబ్బులు ఇస్తానన్నావు సరే, ఒకవేళ కృష్ణుడిలో అతని నీళ్ళన్నీ నా మీదే చూపించాడనుకో. అందుకే ఈ కటింగ్ ప్లేయర్ దుబాయ్ లో కొన్నాను. మీ ఐటమ్స్ చూసుకున్నానండి, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. కాకపోతే ఖరీదు చాలా ఎక్కువగా ఉంది సార్. శాంపుల్ ఇక్కడే ఉన్నామండి, అమ్ముడుపోతే ఆర్డర్ ఇస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లోపలికి వెళ్ళి చూడండి. మిమ్మల్ని కాదు సార్, ఇక్కడ కస్టమర్. నేను మీతోనే మాట్లాడాలి. సార్ నేను తర్వాత మాట్లాడతాను సార్, చెప్పండి. సార్ నాకేదన్నా పని కావాలి. ఓ సారీ అండి, ఇక్కడ అందరూ జెంట్స్ పనిచేస్తున్నారు, ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు, పైగా మీరు లేడీ. సారీ అండి. సార్ మా ఇంట్లో జెంట్స్ లేనందువల్ల నేనే పని చేయాల్సి వస్తుంది. అర్థం ఎలా చెప్పడం? ఇలా చూడండి, నాకంటూ ఒక పాలసీ ఉందండి, లేడీస్ నేను పనిలో పెట్టుకోనండి ప్లీజ్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీతో సెపరేట్ గా మాట్లాడాలి. సరే లోపలికి రండి. చెప్పండి. నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి సార్. ఇది వేసి విను, నా పని పూర్తయినట్లే. తీసుకో, నాకు ఆయన ఇచ్చారు. తీసుకున్నావా? ముందా పౌండ్ సరిగా వేసుకోండి, వేసుకోండి. ఎందుకు ఇలా తప్పుడు మార్కుల్లో పడతారు? ఇలా చూడండి, జీవితంలో కష్ట నష్టాలు వస్తాయండి, వాటిని తట్టుకోవాలండి, అదేనండి జీవితం. ఏదో కష్టం అంటూ వచ్చారు, నేను ఉద్యోగం ఇవ్వడం కుదరదు, నాకు తోచిన డబ్బు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపోండి. నేను మీరు అనుకున్న చెడ్డవాణి కారణం తీసుకోండి. ఏమిటి తను మిగతా వాళ్ళ దగ్గర మంచివాడిగా ఉన్నాడు, నా దగ్గర అలా బిహేవ్ చేశాడు. నేను కూడా అతనిలాగా ప్రవర్తించి నా వల్ల వేసుకుంటాను, నాకు సెక్యూరిటీగా ఉంటాడు. హలో, ఏమిటి ఫ్రీజ్ అయ్యారు? మీరు ఎక్సర్సైజ్ చేయడం ఇంతవరకు చూడలేదు. మీ బాడీ ఇంత స్లిమ్ గా ట్రిమ్ గా ఎలా ఉంచుకుంటున్నారు? నేను రోజు బస్కి ఇస్తానండి. అది భోజనం, కానీ చిల్లపిల్లు ఉంటాయి కదా, అదే ఎక్సర్సైజ్. అవును, మీ కాళ్ళు ఎంత దాకా ఎత్తగలరు? ఇంత దాకా ఎత్తాను. ఇంతనా? ముందు ఇంతవరకు ఎత్తాను, తర్వాత ఇంత దాకా ఎత్తుతాను. ఏం కిక్! దీనికి ఇంత షాకింగ్? నా స్టమక్ చూడండి, కావాలంటే టచ్ చేసి చూడండి. ఇప్పుడే వేశాను. వస్తున్నాయి బాబు, నీ కొట్టు కలెక్షన్ ఎలక్షన్ లో డిపాజిట్ పోయినట్టు. ఏదో నా వంతు సాయం నేను చేశాను. సార్, ఇక నుండి నేను మీ కొట్టుకే వస్తాను. వెల్కమ్. ఎందుకంటే 50 ఇవ్వాల్సి వస్తే 500 ఇస్తారు కదా. ఏమిటబ్బా
నంబర్ దొరకటం లేదు. ఏ నంబర్ డైల్ చేశారు సార్? 825224. అది మన షాప్ నంబర్ కదా సార్? గుడ్, యు ఆర్ అపాయింటెడ్. సార్ నేను ఇక్కడే పనిచేస్తున్నాను కదా సార్. సరే, మా ఇంటి నెంబర్ ఎంత? 28 నేను అడిగింది ఫోన్ నెంబర్ అయ్యా. 48 48 48 8 సార్. సార్ రిసీవర్ ఎత్తలేదు. నేను వాళ్ళు లీవ్ తీసుకుంటాను.